హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మస్కట్ నుంచి ఇండియా వచ్చిన తర్వాత ఫస్ట్ టైం టెంపుల్కి వచ్చాను. ఇప్పుడు నేను వచ్చిన ఈ టెంపుల్ అమ్మవారి పేరు నూకాలమ్మ అమ్మవారు. ఈ విలేజ్ నేమ్ వచ్చి కాండ్రకోట. ఇక్కడ ఒక జాతర జరుగుతుంది. ఈ జాతర ఏ విధంగా జరుగుతుంది అనేది ఈ వీడియోలో చూపిస్తాను. తప్పకుండా ఫుల్ వీడియో చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఈ కాండ్రకోట విలేజ్లో ఎవ్రీ ఇయర్ ఈ విధంగా జాతర జరుగుతుంది. చాలామంది క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంటారు. ఈ జాతర ఇక్కడ ఈ విధంగా 1 month జరుగుతుంది. మేము ఒక రోజు ముందుగా వచ్చాము. ఇక్కడే స్టే చేసి తెల్లవారుజామున దర్శనం చేసుకోవడానికి, ఎందుకంటే మార్నింగ్ అయ్యేటప్పటికి చాలా జనం వస్తారు. ఇప్పటికీ చాలా జనం ఉన్నారు. అందుకు 1 day ముందు వచ్చి ఇక్కడే స్టే చేసి ఎర్లీ మార్నింగ్ లేచి ఇక్కడే స్నానాలు అవి చేసి దర్శనం చేసుకుంటాం. ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఈ విధంగానే జరుగుతుంది ఇక్కడ జాతర. ఈ జాతర ఈ విధంగా చూసుకుంటూ వెళ్తుంటే జనం చూస్తే చాలా ఎక్కువగా ఉన్నారు. అక్కడక్కడ కొన్ని ప్లేసుల్లో ఈ కల్చర్ సంబంధించి కొన్ని ఈవెంట్స్ లాంటివి కండక్ట్ చేశారు. అండ్ అదేవిధంగా వీళ్ళ ఆచారాల ప్రకారం ఏ విధంగా ఉంటుందో అవి కూడా చేశారు. ఈ అమ్మవారి జాతర చూడడానికి, దర్శించుకోవడానికి చాలామంది జనాలు వస్తారు అక్కడక్కడ నుంచి. ఇక్కడే షాప్స్ అవి ఉంటాయి మనకి, పూజకి సంబంధించిన సామాన్లు, ఇంకా అలా చిన్నపిల్లలకి బొమ్మలు అలాంటివన్నీ ఇక్కడ అమ్ముతారు. అండ్ లైటింగ్స్తో కూడా చాలా బాగుంది చూడడానికి. ఆ చుట్టూ ఫుల్గా జనం ఉన్నారు. చాలా ఖాళీ లేకుండా వెళ్తున్నట్టు ఉంది ప్లేసెస్ అంతాని. ఈ విధంగా ఎవ్రీ ఇయర్ ఇలాగే జరుగుతుంది. ఫుల్ క్రౌడ్ చుట్టూ. అండ్ రోడ్ సైడ్స్ షాప్స్ అవి ఉంటాయి అలా. ఇక్కడ ఈ నైట్ అంతా ఈ విధంగా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఈ నైట్ ఇక్కడ స్టే చేస్తారు కాబట్టి చాలామంది ఇక్కడే స్టేజ్ ఎదురుగానే పడుకుంటారు. అంటే కొంతమంది వేరే ప్లేస్లో గట్రా వెళ్ళి పడుకుంటారు. ఈ నైట్ ఏదో విధంగా ఇక్కడే స్టే చేసి మార్నింగ్ అమ్మవారికి దండం పెట్టుకుని నైవేద్యం అన్నీ పెట్టుకుని వెళ్తారు ఇంటికి. చూడండి ఎంత జనం ఉన్నారు ఇక్కడ. ఫుల్ అయిపోయింది. చాలామంది ఇక్కడ పడుకున్నారు. ఇక్కడ నుంచి ఇప్పుడు వేరే ప్లేస్కి వస్తే ఇక్కడ వేరే ప్రోగ్రాంలో చేస్తున్నారు. ఇది ఒక ఆచారం వీళ్ళకి. అమ్మవారికి సంబంధించినవి కొంతమంది తలపైన పెట్టుకుని ఉన్నారు. వాటిని కొంతమంది అరటికాయలతో కొడుతున్నారు. చాలా మంది ఇసురుతున్నారు అరటికాయలు. ఆ అరటికాయలన్నీ చాలా కింద పడిపోయి చాలా అరటికాయలు ఉన్నాయి కింద. ఇది ఒక సైడ్ ఈ విధంగా జరుగుతుంటే వేరొక సైడ్ టపాసులు అయి పేలుస్తున్నారు వేరొక సైడ్లో. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 3 అవుతుంది. మేము ఈ నైట్ అంతా ఇక్కడే స్టే చేసాం. ఎర్లీ మార్నింగ్ లేచాం దర్శనం చేసుకోవడానికి. ఇప్పుడైతే చూడడానికి కొంచెం తక్కువ కనపడుతున్నారు. మార్నింగ్ అయ్యేటప్పటికి మొత్తం ఫుల్ క్రౌడ్ వచ్చేస్తుంది. నైట్ కూడా క్రౌడ్ కింద వస్తుంది. ఇది టెంపుల్ లోపల ఫుల్ జనం ఉన్నారు చూడండి రౌండ్గా. ఇప్పుడు మేము టెంపుల్ లోపల లైన్లో ఉన్నాము. నా చుట్టూ జనమే. ఇప్పుడు మేము దర్శించుకుని బయటకు వచ్చేసాం. ఇది కొంచెం టెంపుల్ బయట, అంటే టెంపుల్ లోపల, కాకపోతే దేవుని దర్శించుకున్న తర్వాత కొంచెం బయటకు వస్తే ఏ విధంగా ఉంటుందో ఆ ప్లేస్ ఇది. ఇక్కడ ప్రసాదం లడ్డూలు అమ్ముతారు. ఇప్పుడు మేము టెంపుల్ లోపల నుంచి బయటకు వచ్చేసాం. ప్రసాదం తీసుకున్నాం. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఈ విధంగా బయటకు వచ్చిన తర్వాత ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఇక్కడ దండం పెట్టుకున్నాం. డైరెక్ట్గా ఇంతకుముందు మేము ఎక్కడ పడుకున్నామో ఆ ప్లేస్కి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు వెళ్ళే దారిలో నా బ్యాక్ సైడ్ ఉన్నాయన్ని షాప్స్, అవి అరటికాయ షాప్స్ అని, పిల్లలకు సంబంధించిన ఐటమ్స్, బొమ్మలు, ఇంకా చాలా రకాల షాప్స్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా జనం కూడా కొంచెం తగ్గరు. ఇప్పుడు తెల్లవారుజామున కాబట్టి ఇప్పుడు స్లోగా మార్నింగ్ అవుతుంది. ఇప్పుడు నేను దర్శనం చేసుకుని వెళ్తుంటే మధ్యలో ఇక్కడ ఏదో చేస్తున్నారు, అంటే దేవుడికి సంబంధించింది.
ఇదంతా ఒక ఆచారం, అమ్మవారికి ఈ విధంగా చేస్తూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ ఇలాగే జరుగుతుంది. ఇప్పుడు నేను ఎక్కడ స్టే చేశానో నైట్ అంతా ఆ ప్లేస్కి వెళ్తున్నాను. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకునేవి అవన్నీ ఇక్కడే ఉన్నాయి. చాలా బాగుంది, అంటే అందరితో కలిసి సరదాగా. నైట్ అయితే అస్సలు ఖాళీ లేదు, నడిచి వెళ్ళడానికి గట్రా ప్లేస్ లేదు. ఇప్పుడైతే కొంచెం స్పేస్ ఉంది, చాలామంది వెళ్ళిపోయారు ఎర్లీ మార్నింగ్ దర్శనం చేసుకుని. ఈ నేలపైన పడుకున్నారు చాలామంది, చేపలు అవి వేసుకుని ఈ విధంగా చెట్ల కింద. చాలా ఓపెన్ స్పేస్. ఇక్కడే ఇప్పుడు అమ్మవారికి సంబంధించి వంటలు అవి చేసుకుని ఇక్కడ అమ్మవారికి దండం పెట్టుకుని వెళ్ళిపోతారు ఇంటికి. ఈ విధంగా జరిగింది ఫ్రెండ్స్. నిన్న నైట్ నుంచి ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు ఇంకా ఫుల్గా ఈ విధంగా జరిగింది ఇక్కడ. మేము వంటలు అవి ఇక్కడే చేసుకుని అమ్మవారికి నైవేద్యం పెట్టి దండం పెట్టుకుని మేము ఒకటి ఇక్కడే భోంచేసి ఇంటికి వెళ్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, మస్కట్ నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇలా టెంపుల్కి బయటకు వచ్చాను. ఇక్కడ ఉన్న ఆచారాలు, ఇక్కడ ఉండి టెంపుల్ మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.